అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే అమెరికాను వీడుతానని చెప్పుకొచ్చారు. వెనిజులాకు వెళ్లిపోతానని అన్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ అబద్దాలు చెప్పే చిల్లర వ్యక్తి అని, బైడెన్ కంటే బలహీన అభ్యర్థి అని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తానని స్పష్టం చేశాడు. రాకెట్ వ్యవస్థల నుండి చైనా సైనిక వ్యూహాల అంశాలకు సంబంధించిన డజన్ల కొద్దీ డాక్యుమెంట్లతో పాటు యుఎస్ సైనిక స్థావరాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చైనా విక్రయించినట్లు ఆరోపించిన ఆరోపణలపై ఒక ఆర్మీ సైనికుడు నేరాన్ని అంగీకరించాడు. మంగళవారం నాష్విల్లేలో నిఫెడల్ కోర్టులో హాజరుపరిచారు. అట్లాంటా అవుట్సోర్స్ లో రైతుల మార్కెట్లో ఫెడరల్ ఏజెంట్లు ట్రక్కులో 2300 పౌండ్ల కంటే ఎక్కువ మేతను కనుగొన్నారు. అయితే దాచడానికి సెలరీని ఉపయోగించారని యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. యుఎస్ ఇజ్రాయెల్కు $20 బిలియన్ల ఆయుధ విక్రయాలను ఆమోదించింది. ఇందులో అనేక ఫైటర్ జెట్లు మరియు అధునాతన ఎయిర్ టు ఎయిర్ క్షిపణులున్నాయి. ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమయ్యే 2 రోజుల ముందు స్టేట్ డిపార్ట్మెంట్ మంగళవారం ప్రకటించింది. పిట్స్బర్గ్ లో ఒక మహిళ టిక్ టాక్ మోజ్లో కొడుకును గాయాల పాలు చేసింది. 9 ఏళ్ల చిన్నారితో వైరల్ వీడియో స్వీట్ గ్రేప్స్ ని చేసే సమయంలో అతని శరీరం కాలిందని ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. దాదాపు సగం మంది అమెరికన్లకు తమ క్రెడిట్ కార్డు రుణం ఎంత ఖర్చవుతుందో తెలియదు. కొత్త సర్వే ఈ విషయాన్ని చెబుతోంది. ఆర్థిక సేవల సంస్థ అయిన లీడింగ్ క్లబ్ ప్రకారం 47% కంటే ఎక్కువ మంది అమెరికన్లు తమ ప్రస్తుత క్రెడిట్ కార్డు వార్షిక శాతం రేటు తమకు తెలియదని చెప్పారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను అధికారికంగా తమ నామినీగా గుర్తించేందుకు చికాగోలో వచ్చే వారం పార్టీ సమావేశం సందర్భంగా డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో 3 అధ్యక్షుల ప్రసంగాలు ఇవ్వబోతున్నారు. అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మరియు 2016లో పార్టీ నామినీగా ఉన్న మాజీ విదేశాంగ కార్యదర్శి హిలరీ క్లింటన్ వచ్చే వారం 4 రోజుల ఈవెంట్లో వ్యాఖ్యలు చేయబోతున్నారని సమాచారం. నైరుతి ఫ్లోరిడాలోని బోటర్ గ్లవ్స్ ఆఫ్ మెక్సికోలో $6,25,000 విలువైన కొకైన్ గుర్తించినట్టు అధికారులు సోమవారం తెలిపారు. ఇది కొంతకాలం నీటిలో ఉందని కొలియర్ కౌంటీ షరీఫ్ కార్యాలయం సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. మరోవైపు ఇటీవలే తుఫాన్ల కారణంగా ఆటుపోట్లతో కొకైన్ కొట్టుకుపోయిందని డిటెక్టివ్లు భావిస్తున్నారు.